మాస్టర్ మీరు వచ్చారా? అయితే నా శ్రద్ధ సేఫ్. అన్న డౌట్ అన్న. ఏంటి అది? లాస్ట్ 2 ఎపిసోడ్ వస్తున్నాం కదా డీలో, జనాలకి ఎక్కుతానంటావా? జనాలకు ఎక్కుతావో లేదో గానీ జనాలైతే ఎక్కుతారు. సరే కానీ ఇవన్నీ వద్దు, జాగింగ్ వెళ్దామా? నువ్వు పద, నేను బండి వేసుకుని వస్తా. బండి ఎందుకు? టైం లేదు, తొందరగా తిరిగేసి వద్దాంరా. రాత్రి పూట ఏంట్రా ఈ జాగింగ్ లో? నేను శ్రద్ధ దాస్తో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే అన్న. వీలైతే మీటింగ్, లేకపోతే ఏదోటి. నాకు ఒక అరగంట ఈ స్టేజ్ కా. సరే కానీ మన గణేష్ మాస్టర్ ఏం చేద్దాం? గణేష్ మాస్టర్ ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపించేయండి. మళ్ళీ కొరియోగ్రాఫర్స్ ని మనం పంపించక్కర్లే, మేనేజరే 5 పట్టాల్సిన ఒక టెంపోలో 10 మందిని ఎక్కించి కుక్కించి పంపించేస్తారు. శ్రద్ధతోనే కదరా మాట్లాడాలి. ఆవిడని పంపిస్తే ఎవరితో శ్రద్ధ ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? ఏంటమ్మా చెప్పమ్మా. నీకు అర్థం కావట్లేదు శ్రద్ధ. ఇప్పటికీ నేను తినేటప్పుడు ఒక కంచం నీ కోసం అలాగే ఉంచేది తెలుసా? నువ్వు అను, ఇద్దరం కలిసి ఊహ అంటావు పాటగా డాన్స్ చేద్దాం. శ్రద్ధ ప్లీజ్ రా, అర్థం చేసుకో. వీలైతే ఒక హగ్ ఇవ్వు, కుదిరితే ఒక కిస్ ఇవ్వు, కానీ ఏదో ఒకటి ఇవ్వు, నీకు దండం పెడతా. సరే మనం వచ్చాం, రాలేదేంటి? తీసుకురామంటారు అమ్మాయిని. చూసావా, నువ్వు వెళ్తావన్న భయంతో వచ్చేసింది. హాయ్ నారా ఏంటి, ఏం చేస్తున్నావు? మ్యారథాన్ ఉంది, రిబ్బన్ కట్ చేసి పరిగెడుతుంది. సర్లే గాని పక్కనే ఉంటున్నావు, ఇంతవరకు నంబర్ కూడా ఇవ్వలేదు. మన ఫోన్ నెంబర్ ఎంత? 100. ఏమండి కొంచెం చూసుకుంటూ ఉండండి, మీ ఇంటి ముందు చెత్త మా ఇంట్లోకి వస్తుంది. హలో, మీ ఇంట్లో చెత్త మా ఇంట్లోకి వస్తుంది తెలుసా? మీ ఇంట్లో చెత్త మా ఇంట్లోకి వస్తుంది. ఏం ఆడుతున్నావు? మీ ఇద్దరికి వచ్చింది తెలుసా? D15 కి చాలా చెత్త వచ్చింది. నన్ను పడేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అసలు మీరిద్దరిలో స్పెషల్ స్కిల్స్ ఏమున్నాయి? సాంగ్స్ పాడతాం తెలుసా, చాలా బాగా పాడతాం. ఏదో నా గురించి ఒక పాట పాడండి. కొత్తగా ఉన్నది ఒక్క షెడ్యూలే అన్నది కోటి తారలే. సార్ పొద్దున్నే మేడం కి వాట్సాప్ లో పాట పంపించారు, ఏంటి సార్ అది? పాడినా అది నీకోసం ఒకసారి. నా హృదయంలోని దురించే చెలి నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రాణం. అబ్బా ఏంటయ్యా, నేను నవ్వంటే నా ప్రాణం అంటే అమ్మా అబ్బా అయ్యా అంటాడేంటి? ఏరా స్పెషల్ టాలెంట్ నచ్చిందా? అస్సలు ఇలాంటి టాలెంట్ వేస్ట్. ఎందుకు ఇలాంటివి చేస్తే అసలు ఏ అమ్మాయి పడదు మీకు. సరే వేస్ట్ అంటున్నారు సార్ ఆవిడ. ఎందుకు పుడతారో తెలియదు. చిచ్చి. ఏరా అలా అనేసింది ఏంటి? రైట్ అన్న, మనకు చాలా మంది ఉన్నారంటావా? రోజు బేవస్ గాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. చిచ్చి నిన్నారా? వెళ్ళు లోపలికి వెళ్ళి. బయటికి రాకు, లోపల గడేసుకో, ఇప్పుడే వస్తా. సరే. ఏమండి వాడు లోపలికి రానివ్వట్లేదు, బయట చలిగా ఉంది, కొంచెం తలదాచుకోవచ్చా? సార్ అంటే ఇప్పుడు డోర్ లోపల ఓన్లీ తలవటే పెడతారు సార్, బాడీ బయట ఉంటుందా? అదేంటండి, అలా తల లోపల పెట్టి కాళ్ళు బయట పెడతారా? లేదండి, మొత్తం లోపల పెట్టేస్తానండి. వాడు తలుపు తీయట్లేదు ఎంత కొట్టినా. తలుపు కొట్టకపోతే వెళ్ళి ఆయన్ని కొట్టండి. కావాలంటే మీరే చూడండి. జస్ట్ డోర్ ది. రే డోర్ తీయకరా. ఒరే కాసేపు లోపల ఉండి చావచ్చుగా, ఏదో ఎగ్జాంపుల్ కూడా. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిరిపోవాలి. రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను తకదిమి తకజ్జను. శృంగార వీర రణధీర నా ఆజ్ఞతోటి నా వెంటరారా, నా ఆశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్.
సెంట్ బాగుంది. గల్లారా మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంట నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. పప్పున పూలెట్టుకుని ముక్కన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. దీని అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Like that. This. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారంట. పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ ది. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఏంట్రా ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, టైటిల్ కొట్టామో లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.